తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణలో బాల సాహిత్య వికాసం స్వీయ అనుభవాలు ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం. రాజేశ్వర శర్మ గారు నమస్కారం. నమస్కారం. తెలుగులో ఇవాళ బాల సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా ప్రత్యేకమైన అభివృద్ధి జరిగి ఒక వికాసం జరిగింది. 600 పిల్లల రచనల పుస్తకాలు వచ్చినాయి. ఇట్లాంటిది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు అని చెప్పుకుంటున్నారు. చాలామందికి ఈ విషయం తెలియకపోయినా ఇది ఒక చాలా గొప్ప విషయంగా చెప్పుకోదగిన పరిణామం తెలంగాణలో గత 10 ఏళ్లలో వచ్చిన పరిణామం. అయితే దీంట్లో మీరు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఈ సంవిధానం అంతా, ఈ ఉద్యమం అంతా నడపడంలో ప్రముఖ వ్యక్తుల్లో మీరు కూడా చెప్పుకోదగినవారు. ఈ ప్రస్థానం గురించి మనం మాట్లాడే ముందు అసలు మీరు చాలా ఏళ్ళు స్కూల్ టీచర్గా పనిచేశారు. మీరు చదువుకున్నది సాహిత్యము. ముందుగా అసలు మీ నేపథ్యము కొద్దిగా మీ జీవితం గురించి మనకు తెలియజేస్తే, మీరు టీచర్ అయినప్పటి నుంచి ఎట్లా ఈ దిశ వైపుకు వచ్చారు. ఇవాళ ఒక చెప్పుకోదగిన స్థాయిలో పిల్లల సృజనాత్మకత తెలుగు భాషలో కనిపిస్తోంది, తెలంగాణలో కనిపిస్తోంది. దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. నేను 1956లో పుట్టాను. మాది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారే, కామారెడ్డి. అప్పుడు అది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండేది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన తర్వాత 10వ తరగతి తర్వాత చదువుకునే అవకాశం లేదు నాకు, ఎందుకంటే మా కుటుంబ పరిస్థితులు. అప్పుడు కామారెడ్డిలో ఓరియంటల్ కాలేజ్ అప్పుడప్పుడే ప్రారంభం చేశారు. అందులో నేను చేరి ఎంట్రన్స్, తర్వాత డిప్లొమా, తర్వాత బీఓఏలు, తర్వాత ఎంఓఏలు అన్నీ అక్కడే చదువుకున్నాను. ఈ చదువుతున్న కాలంలోనే ట్యూషన్స్ కూడా చెప్పుకునేవాడిని. దాని తర్వాత అటు ఎంఏ చేశాను, అటు ఎంఫిల్ చేశాను, తర్వాత పిహెచ్డీ చేశాను. ఇదంతా ఒక క్రమం. అయితే ఈ మధ్యకాలంలోనే నేను 74 నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. తర్వాత 83లో నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇదంతా నా ఉద్యోగానికి సంబంధించినటువంటి క్లుప్తంగా ఒక పరిచయం. అయితే మేము అధ్యాపకులు కావాలని అనుకునే వాళ్ళ మీరు టీచర్గానే, ఉపాధ్యాయుడిగానే పనిచేయాలనుకున్నాను. ఎందుకంటే మాకప్పుడు ఒక ఆదర్శవంతమైనటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఉపాధ్యాయులే. మా గురువులు ఆ రోజులలో అట్లా పట్టించుకున్నారు. ఒకరోజు బడికి రాకపోతే తెల్లారి ఇంటికి వచ్చి, ఏమైంది, మీ బాబుకి ఏమైందమ్మా, ఎందుకు బడికి రావట్లేదు అని అడిగినటువంటి వాళ్ళు. తమ సొంత పిల్లల మమ్మల్ని కొట్టిండొచ్చు, తిట్టిండొచ్చు, పగతో కాదు, అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళు సొంత పిల్లల్లాగా చూసుకున్నారు అప్పటి ఉపాధ్యాయులు. ఏ ఉపాధ్యాయుడైనా ఈ పిల్లాడు బాగుపడాలి, ఈ పిల్లలు బాగుపడాలని కోరుకున్నటువంటి రోజులవి. మేము కూడా అందులోకి పోవడమే బాగుంటుందని ఫీల్ అయినాము, అనుకున్నాము. ఉద్యోగంలోకి వచ్చే నాటికి మా చుట్టూ కూడా, ఈ చుట్టూ సమాజంలో సామాజిక మార్పుల కోసం రకరకాల రూపాలలో ఉద్యమాలు జరుగుతున్న సందర్భం అది. ఒక సామాజిక చైతన్యం వెళ్ళి విరుస్తున్న కాలం ఇది. వ్యక్తులు తమ కంటే కూడా సొంత లాభం కొంతైనా మానుకొని సమాజానికి ఏదైనా ఉపయోగపడాలి అనే ఒక భావజాలం పెరుగుతున్న దశలో మేము పెరిగాం. మా చుట్టూ అట్లాంటి సాహిత్య సంస్థలు కూడా ఉండేవి. ఆ రోజులలో కామారెడ్డిలో ఆదర్శ కళా సమితి అద్భుతంగా పనిచేసింది. వాళ్ళు పాశ్చాత్య సాహిత్యాన్ని బాగా పరిచయం చేశారు మాకు. తర్వాత ఆధునిక యుగంలో కూడా మార్పు కోరుతున్నటువంటి రచయితల్ని మాకు బాగా పరిచయం చేశారు. కొడవటి గంటి కుటుంబరావు కావచ్చు, శ్రీ గారు కావచ్చు, ఇంకా ఆరుద్ర గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ మాకు బాగా దగ్గరగా పరిచయం చేశారు. ఇటు ఓరియంటల్ చదువులు మాకు మన సాహిత్యాన్ని పరిచయం చేసినాయి. ప్రబంధాలు, కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు. అంటే ఈ రెండింటి మధ్యన భాష మీద మాకు ఒక అభిరుచి కలిగింది. మారాలి, సమాజం మారితే బాగుంటుంది, అందుకు మనం ఏమైనా చేయాలనే ఒక కోరిక. దీంతోనే మేము ఉద్యోగాలలో కూడా ప్రవేశించాం. కాబట్టి మా చుట్టూ ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పిల్లలు, చాలా ఒక పేద వర్గాల నుంచి వచ్చినటువంటి, రైతు వర్గాల నుంచి వచ్చినటువంటి, తరతరాలుగా చదువుకోని కుటుంబాల నుంచి, ఏమాత్రం అక్షరజ్ఞానం లేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. ఈ పిల్లలు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయని నమ్ముతున్నటువంటి పెద్దల మధ్యన మేము ఉన్నాం. కాబట్టి ఆ పిల్లలకి మాకు తెలిసిన ప్రపంచాన్ని పరిచయం చేయాలి, మాకు తెలిసిన జ్ఞానాన్ని ఇవ్వాలి అనే ఒక ఆశ అయితే ఉండేది. మేము ఎంతవరకు సక్సెస్ అయినాము అనేది మేము మార్కులు వేసుకోవడం కాదు, కానీ అట్లా మేము పనిచేసాం సార్. ఆ రోజులలోనే మేము 83లోనే మా పాఠశాలలో నేను చేరే నాటికే గ్రంథాలయం ఉండేది. గ్రంథాలయం అంటే ఏం లేదు, ఒక బీరువా ఉండేది, దాని నిండా పుస్తకాలు ఉండేవి, పిల్లలు తీసుకునేవాళ్ళు. లైబ్రరీ పీరియడ్ కూడా ఉండేది. అట్లా మేము కూడా అందులో చేరిన తర్వాత లైబ్రరీని పెంచడానికి, ఆ గ్రంథాలయాన్ని పెంచడానికి, పుస్తకాలు తేవడానికి, పిల్లలతో వీలైనంత వరకు పాఠాన్ని పాఠంగా మాత్రమే కాకుండా జీవిత పాఠాలు జోడిస్తూ, ఒక జీవితానికి సన్నిహితం చేస్తూ అట్లా పాఠాలు చెప్పుకునేవాళ్ళం. అది క్రమంగా వస్తున్నప్పుడు 80-90ల వరకు
దాదాపుగా ఇట్లా అంటే మాకు కూడా కొత్తగానే నేర్చుకుంటూ పిల్లలకు నేర్పుతూ ఆ ఆటపాటలతో కూడిన చదువులు ఉండేవి. ఇంత ఒత్తిడి లేదు ఆ రోజులలో, టీచర్ల మీద లేదు, పిల్లల మీద లేదు. ఆటపాటలతో కూడుకున్నటువంటి ఒక చదువు ఉండేది. సిలబస్ భారం కూడా ఇంత ఉండేది కాదు. 90కి వచ్చేసరికి పిల్లలతో మేము ఏమైనా రాయించాలి అని కవిత్వాలు రాయించేటువంటి ఒక స్టేజ్ 90లో వచ్చింది. నేను పనిచేసిన దేమి కళాన్ అనే ఒక పాఠశాలలో 1990లో సుమారు 40-42 మంది పిల్లలు తాము స్వయంగా రాసిన కవితల్ని చదివి వినిపించి మొదటి కవి సమ్మేళనం, మొదటి అని ఎందుకంటే అంటే నా చుట్టుపక్కల అయితే ఎక్కడ జరగలేదు. అది తొలి కవి సమ్మేళనం చెప్పుకోవచ్చేమో. దేమి కళాన్ పాఠశాలలో 1990లో జరిగింది. ఏ జిల్లా అది? అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలంలో ఉండేది. దాని తర్వాత ఇంకా ఈ పిల్లలతో రాయించడం, పిల్లలతో చదివించడం, పిల్లలతో ఈ సాహిత్యాన్ని పంచుకోవడం అనేటువంటి ఒక అది పెరుగుతూ వచ్చింది మాకు కూడా. అందులో మాకు కూడా ఒక సంతోషం ఉంది. పిల్లలకు కూడా కథలంటే చాలా ఇష్టం. పిల్లలకి స్పార్టకస్ లాంటి వాళ్ళ చరిత్రను కూడా మేము కథ రూపంలో చెప్పుకునేవాళ్ళం. స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి అప్పుడు పడాల రామారావు గారు రాసిన స్వతంత్ర ఉద్యమాన్ని గురించిన పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉండింది. పాఠాల తర్వాత మిగిలిన పీరియడ్లలో మన స్వతంత్ర పోరాటంలో ఈ పిల్లలు ఎవరెవరు పాల్గొన్నారు, పెద్దవాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు, ఎట్లా జరిగింది, అట్లా అంటే ఒక సాహిత్యాన్ని దగ్గర చేసేటువంటి ఒక ప్రయత్నం, చరిత్రని సాహిత్యాన్ని కలిపి చేస్తూ వచ్చాం సార్. అయితే క్లుప్తంగా ఇది పరిస్థితి. ఆనాటి పల్లెలు ఇప్పట్లాగా లేవు. ఆనాటి పల్లె పిల్లల మధ్యన దాదాపు 90-95 వరకు ఈ క్రమంలో మేము వచ్చాం. కానీ మేము చదువు చెబుతున్నాం, కానీ 97 వచ్చేసరికి పిల్లలకి 97-98 అప్పుడు నేను భవానీపేట అనే ఒక స్కూల్లో పనిచేస్తున్నాను. అది కూడా మాచారెడ్డి మండలంలో ఉంటుంది. అక్కడ నాకు అసలు పిల్లలకి చదువు ఇట్లా చెప్పాలి కదా అనేది బహుశా నా తొలి గురువులు పిల్లలనే నేను అనుకుంటాను. వాళ్ళతో ఉండి మేము పాటలు రాయడం ఎట్లా, పాటలు అల్లుకోవడం ఎట్లా, తర్వాత ఫీల్డ్ వర్క్ చేయడం ఎట్లా, పిల్లలు ఇక్కడనే స్కూల్లో కాకుండా ఇళ్లలోకి పోతే సహజంగానే రోజువారీ జీవితంలో భాష నేర్చుకోవడం ఎట్లా, ఇవన్నీ ప్రయోగాలు క్రమంగా పిల్లల సహకారంతో మేము మొదలుపెట్టాం సార్. అంటే పిల్లలు పాల్గొంటున్నారు, పిల్లలు పాల్గొంటున్నారు. అంటే పంతులు గారు చెప్పడం, పిల్లలు వినడం కాకుండా దానిని కొంత దాటాం. 98 ఆ ప్రాంతాల తర్వాత వాళ్ళ పిల్లల సహకారంతో మేము పాటలు రాసుకున్నాం. అయితే ఇక్కడ ఒక సంఘటన మీకు చెప్పాలి. నాకు అక్కడ నా కళ్ళు తెరుచుకున్న సంఘటన. ఒకరోజు ఇట్లానే ఎర్రాప్రగడ గారి పాఠం చెప్తున్నాను. కఠినమైన ఒక సమాసభూయిష్టంగా ఉంటుంది. అంటే అది ఎందుకంటే పల్లె పిల్లలకు అది కఠినమే. పిల్లలు అది కొంచెం అన్యమనస్కంగానే ఉన్నారు. అయితే పిల్లలు సరిగా వినకుండా కిటికీలోంచి బయటకు చూస్తున్నారు అనిపించింది. ఇక వీళ్ళు వినరు అనుకొని పాఠాన్ని ఆపి నేను కూడా చూస్తే బయట పిల్లలు, ఊరి పిల్లలు ఎవరో, కాస్త కాలేజీ పిల్లలు ఎవరో క్రికెట్ ఆడుతున్నారు. అప్పుడు క్రికెట్ అంటే ఏదో రాళ్ళు బాతుకొని కట్టెపట్టుకొని కొట్టుకోవడాలే, ఏదో బంతి లాంటి పట్టుకొని. అప్పుడు పిల్లల్ని తీసుకొని ఆ వరండాలోకి వచ్చి కాసేపు ఆట చూసాం. చూసిన తర్వాత పిల్లల్ని అడిగాను, ఇది ఏ మాట అంటారా, దీనికి సంబంధించింది ఏంటంటే పిల్లలు నాకు గురువులై మొత్తం క్రికెట్కి సంబంధించిన జ్ఞానం నాకు ఇచ్చారు. నాకేం తెలియదు నిజంగా కూడా. మేము ఆడిన ఆట కాదు అది. బాల్ ఎంత బరువు ఉంటుంది, బ్యాట్ ఎంత పొడవు ఉంటుంది, బాట్ పట్టుకునేవాడిని ఏమంటారు, బాల్ వేసేవాడిని ఏమంటారు, ఇట్లా వాళ్ళు క్రికెట్కి సంబంధించిన మొత్తం జ్ఞానం ఇచ్చిన తర్వాత క్లాస్లోకి వచ్చిన తర్వాత నేను పిల్లల్ని అడిగాను, ఒరే నాన్న ఇవన్నీ మీకు కొత్త ఆటలు, మేము ఆడుకోలేదు, మీ నాన్నలు అస్సలు ఆడలేదు, మీ తాతలు ఇంకా ఆడలేదు, కానీ ఏదో ఆడి ఉంటారు కదా, వాళ్ళు ఏం ఆడి ఉంటారో కాస్త మీరు ఒక 2-3 రోజులు టైం తీసుకొని ఇవన్నీ మీరు పోయి సేకరించి తీసుకొస్తారంటే సరే అని వాళ్ళు ఒక 2-3 రోజులలో పెద్ద ఇంత వర్క్ తీసుకొని వచ్చారు. తమ అనుభవాలు చెప్పారు. మా నాన్న తమ చిన్నప్పటి స్నేహితులను తలుచుకున్నాడు, చిన్నప్పటి రోజులను తలుచుకున్నాడు. ఆయన ఆటలు ఇవి, మా అమ్మ ఇవి ఆడుకుంది, మా నాన్నమ్మ ఇవి ఆడుకుంది, మా ఇంటి పక్క వాళ్ళు ఇవి ఆడుకున్నారని ఒక 72 ఆటల్ని వాళ్ళు రాసుకొచ్చారు సార్. రాసుకొచ్చిన తర్వాత ఇది వదిలిపెడితే వెళ్ళిపోతుంది. ఇది గొప్ప సాంస్కృతిక సంపద మనకి సంబంధించి తరతరాలుగా అందుతున్నటువంటి ఒక కల్చర్కి సంబంధించి. ఎందుకంటే ఆట కల్చర్తో మిళితమై ఉంటుంది, ఆట సంస్కృతితో కలిసి ఉంటుంది. కాబట్టి ఈ ఆటలు ఇట్లా వదిలేస్తే ఎట్లా అని రాగంతో ఉన్నది జ్ఞాపకం ఉంటుంది. దీనికి ఒక రాగం పెట్టుకుంటే బాగుంటుందని పిల్లల్ని అడిగి, పిల్లలు ఈ పాట అల్లుకుందామా అంటే పాటలు ఇక్కడ పాట అనే దగ్గరికి వచ్చేసరికి మహామహులే పాట రాస్తారు కదా సార్. అక్షర జ్ఞానం లేని కాలంలోనే పాటలు పుట్టినాయి. చదవడం రాయడం రాని కాలంలోనే జనం పాటలు అల్లుకున్నారు. పాటను అల్లుకోవడం అంటాం. పాట మెదడులో పడుతుంది, కైగట్టడం, గొంతు ద్వారా బయటకు వస్తుంది. దాన్ని రాస్తే రాత రూపంలోకి వస్తుంది. అదొక టెక్నికల్ అంశం. కాబట్టి రాద్దామంటే పాట రాయడానికి రాగం కావాలి మొదట. ఏం రాగం అంటే అప్పుడు తెలంగాణ అంతటా కూడా ఉయ్యాల పాటలే ఉన్నాయి. అప్పుడు ఒక పాట వాళ్ళు అందించారు, ఈ ఉయ్యాల పాట. దాన్ని పట్టుకొని ఈ పాటలన్నింటినీ మేము ఇట్లా మొదలు పెట్టుకున్నాం. తెలంగాణ పల్లెల్లో ఎన్నెన్నాటలు ఉయ్యాలో, ఉయ్యాల పాట.
తెలంగాణ పిల్లల్లో ఎన్నెన్నాటలు యాలో, ఎన్నెన్నాటలు యాలో, ఎన్నెన్నాటలు యాలో, ఎన్నెన్నాటలు యాలో, ఎన్నెన్నాటలు యాలో. పల్లవి దొరికింది, ఇక చరణాలు కావాలి. చరణాలకన్నీ పూలుగుచ్చినట్టుగా వాళ్ళు తీసుకొచ్చిన ఆటలన్నిటినీ దాల్దడి కప్పా కౌడి కాంటలాట కట్టెపుల్లాట ముక్కుగిచ్చుడు యాలో ముట్టిచుకునుడు బుయ్యాలో బండ భూమి గుండీలాట ఉంది నా దగ్గర. ఇలా వెళ్తుందా? అట్లా ఈ పాట ఇట్లా వాళ్ళు తెచ్చిన ఆటలన్నీ కలిపి గుదిగుచ్చాం. ఎంత బాగా వచ్చిందో, పిల్లలు టక్కన పట్టేసుకున్నారు. అది పిల్లల ద్వారా అట్లా అట్లా వెళ్ళిపోయింది. ఆ రోజులలో 2000 ప్రాంతాలలో సర్వశిక్ష అభియాన్ వాళ్ళు స్కూల్స్లో పెట్టిన మీటింగ్స్లో ప్రతి చోట దాదాపు ఈ పాట పాడుకున్నారు. చదువు పత్రికలో అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అనుకుంటాను సంపాదకులుగా ఉన్నారు. ఈ పాటను పరిచయం చేసి ఇందులో ఉన్న ఆటల్ని వరుసగా వాళ్ళు పరిచయం చేస్తుపోయారు. ఈ ఆట ఇట్లా ఆడతారు, ఈ ఆట ఇట్లా ఆడతారు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో, చదువు చెప్పడం అంటే ఇది, చదువు నేర్చుకోవడం అంటే ఇది. దీని ద్వారా పిల్లలకి భాష వచ్చింది, దీని ద్వారా పిల్లలు వేరే వాళ్ళతో మాట్లాడడం వచ్చింది, సేకరించడం వచ్చింది, పరిశోధించడం వచ్చింది. ఇది ఇందులో చాలా కోణాలు ఉన్నాయనుకొని పిల్లలకు అప్పటి నుంచి ఊళ్ళో ఏదైనా జాతర వచ్చింది, ఆ జాతర గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఊళ్ళో ఏదో పండగ అయింది, ఆ పండగ గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఊళ్ళో ఇంకేదో ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఆ రోజులలో బాల్య వివాహాలైన వాళ్ళు తమ గురించి రాసుకొచ్చారు. కొందరు ఆ రోజులలో కొన్ని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తమ దాన్ని పరిచయం చేస్తూ రాసుకొచ్చారు. ఇవన్నీ ఉన్నాయి సార్. ఇదంతా మీరు ఒక పాఠశాల సంగతి చెప్తున్నారా, చాలా పాఠశాలలో? ఇక 6 నుంచి వరుసగా వచ్చినవి. దాని తర్వాత ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. మీరు పనిచేసిన పాఠశాలలోనేనా? నేను పనిచేసిన పాఠశాలలో నేను చేసిన పని చెప్తున్నాను. అయితే వాటిని ఒక 2 పుస్తకాలుగా మేము తీసుకొచ్చాం ఆ రోజుల్లో. పిల్లల లోకం పేరు మీద అసలు అది నెల పత్రికగా తీసుకురావాలనుకున్నాం, కానీ మా ఆర్థిక పరిస్థితులు, మా శక్తి సరిపోలేదు. నేను మరికొంతమంది టీచర్లు, నేను ప్రధాన సంపాదకుడుగా ఉంటూ వాళ్ళు సహాయ సంపాదకులుగా ఉంటూ పిల్లల లోకం పేరు మీద. అయితే మేము చేసిన పని ఏంటంటే కేవలం ఈ పాఠశాల పిల్లలు రాసిందే కాకుండా మేము ప్రకటన ఇచ్చాం. 2 రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే పిల్లలు పంపించవచ్చు. అంటే మాకు విజయవాడ ప్రాంతాల నుంచి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే, అదే అంటే ఆ ప్రాంతం నుంచి, ఇప్పుడు 2 రాష్ట్రాలు, అప్పుడు విజయవాడ ప్రాంతం నుంచి రాసిన పిల్లల రచనలు కూడా మా పుస్తకాల్లో వేసుకున్నాం మేము. పిల్లలు రకరకాల పద్ధతుల్లో, అప్పుడు అదేదో దివిసీమ ఏదో ఉప్పెన వచ్చింది, ఆ ఉప్పెన మీద వాళ్ళు ఫీల్ అయ్యి రాశారు. లాతూర్ భూకంపం మీద పిల్లలు రాశారు. అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా, కొత్త సంవత్సరం వస్తుంది, వస్తున్న కాలానికి స్వాగతం, పిల్లలు తాము రాశారు. ఒక పాఠం అయింది, పాఠం కాగానే ఆ పాఠం మీద వాళ్ళ ఫీలింగ్ రాసేవాళ్ళు. ఇవన్నీ తర్వాత 2005 తర్వాత వచ్చిన పాఠ్యపుస్తకాల్లో ఇవన్నీ ప్రాజెక్టుల రూపంలో మేము ఎన్ని పనులు చేసామో ఆ పనులన్నీ అందులో ఉన్నాయి సార్. అంటే మేమే కారణమని నేను అనట్లేదు, కానీ ఇవి అది యాదృచ్ఛికమా లేక ఏంటో నేను చెప్పలేను, కానీ మేము చేసిన పనులన్నీ తర్వాత ప్రాజెక్టుల రూపంలోనూ పిల్లల చేసినటువంటి పనుల రూపంలోనూ ఇవన్నీ పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. ఇట్లా మా పిల్లలు చేసిన వర్క్ అంతా కూడా తర్వాత ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకుంది. వాళ్ళు చేసిన పనులన్నీ ఆ రోజులలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సొంతంగా లైబ్రరీ నడిపించుకునేవాళ్ళు. తర్వాత పిల్లలు మేము సండే కూర్చొని నాకు పాటలు రాసే అలవాటు ఉంది, పిల్లల కోసం చాలా పాటలు రాసేవాడిని. తర్వాత పిల్లలు తాము పాటలు రాసేవాళ్ళు. వాటిని మేము ఒక దగ్గర కూర్చుని స్కూల్లో సండే నాడు టేబుల్ మీద కూర్చొని, టేప్ రికార్డర్ ఉండేది నా దగ్గర చిన్నగా, పిల్లలతో పాట పాడించి ఏదో ఈ టేబుల్ మీద కొడుతూ దాన్ని రికార్డ్ చేసుకుని ఏం చేయాలి, వీటిని క్యాసెట్ చేసి ఒక 100 క్యాసెట్లు చేసి దానికి చిన్న కవర్ చేయించేసి కల్వరాల పిల్లల పాటల పేరు మీద మా ఎంఈఓ గారితో ఆవిష్కరణ చేయించాం సార్. ఆ రోజుల్లో కల్వరాలంటే కల్వరాల ఊరి పేరు, అది అప్పుడు కల్వరాల స్కూల్లో నేను పనిచేసేవాడిని. ఆ రోజులలోనే మేము పిల్లలతో ఖర్చు లేకుండా అంటే ఈ పోల్చి చెప్తున్నాను నేను, ఆ మిగతా క్యాసెట్ల ఖర్చు అంతా నేనే పెట్టుకున్నాను. 100 క్యాసెట్లు చేయించాను, రికార్డ్ చేసి అది ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ నేను గాలికి చెప్పట్లేదు, నా దగ్గర ప్రతి దానికి నేను కాపాడి పెట్టుకున్నాను. పిల్లలు తమంతా తాము కథలు రాయడం, తమకు సంబంధించిన విషయాలను కథలుగాను పాటలుగాను ఆసక్తికరంగా రూపొందించి పెట్టడం, ఈ ప్రయోగం అంతా నిరంతరం సాగుతూనే వచ్చింది మీరు పనిచేసిన పాఠశాలలో. అంతేకాకుండా నిజామాబాద్ రేడియో స్టేషన్కి ఆ రోజులలోనే 2 సార్లు మా పిల్లలు బాలభారతి పేరు మీద పిల్లల కార్యక్రమాలు చేశారు తీసుకెళ్ళి. ఆ రోజులలో మంత్రవాది మహేశ్వర్ గారు, వసుమతి గారు వారు మాకు అవకాశం ఇచ్చారు. మా పిల్లల్ని రేడియో స్టేషన్ చూయించి పిల్లల ఆ రోజులలో సార్ మీరు ఊహించండి 2000 అంటే 25-26 సంవత్సరాల కిందట మా పిల్లలు రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్స్ చేశారు. ఆదిలాబాద్లో ఉన్నట్టుగానే అక్కడ నిజామాబాద్లో కూడా ఒక స్థానిక కేంద్రం ఉండింది. వాటిని మేము పుస్తకాలు వేసుకున్నాం బాలభారతి పేరు మీద. ఆ పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. రేడియోలో చేసిన కార్యక్రమాలు పుస్తకాలు కూడా వేసుకున్నాం.
అవి కూడా ఆ పుస్తకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీరు చేస్తున్నారు, కానీ మిగతా సమాజం వీటిని గమనించడం, వీటి పట్ల ఆసక్తి చూపడం, మేము కూడా ఇట్లా చెయ్యాలి అని మిగతా ప్రభుత్వ స్కూళ్ళల్లో వగైరాల్లో ఆసక్తి పుట్టడం మొదలైందా? అప్పుడే కాలం పట్టిందా? సార్ 2000 ప్రాంతంలో, అంతకుముందు 90లో అక్షరాస్యత కార్యక్రమం ఒకటి జరిగింది. అప్పుడు కూడా ప్రజల దగ్గరికి చదువు తీసుకెళ్ళాలి. అందులో కూడా మేము పనిచేసాం. అంటే నాకు మొత్తం ఇది నాకు కల్లో పడితే చేసింది కాదు, నాకు ఒక బేస్ దొరికింది. నాకు ప్రభుత్వం నుంచే, ప్రభుత్వ కార్యక్రమాల నుంచే జరిగింది. దాని తర్వాత 2000 ప్రాంతంలో సర్వశిక్ష అభియాన్ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. అప్పుడు పిల్లల కోసము కార్యశాలలు పెట్టారు. కార్యశాల అంటే స్కూళ్ళల్లోనే పిల్లలకు కథలు రాయడం నేర్పాలి. మండలం నుంచి అన్ని కథలు ఒక దగ్గరికి పంపాలా. ఆ మండలం నుంచి జల్లెడ పట్టిన తర్వాత జిల్లాలో సెలెక్ట్ చేసి 2000 ప్రాంతం 2 ఏళ్ళు అటు ఇటుగా అంటే రాష్ట్రం అంతటా చేశారు. రాష్ట్రం అంతటా జరిగింది. అయితే ప్రతి జిల్లాకి పిల్లలు కథావాచకాలు, పిల్లలు రాసిన కథలతో కథావాచకాలు వచ్చినాయి, కార్డు కథలు వచ్చినాయి. తర్వాత నిజామాబాద్ నుంచి ఇందూరు బాల పేరు మీద డైట్ వాళ్ళు మ్యాగజైన్ నడిపించారు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. ఇవన్నీ నేను భద్రపరుచుకున్నాను రికార్డు. అంటే ఇవన్నీ కూడా నేను నేర్చుకోవడానికి, ప్లస్ టీచర్లకి ఒక స్ఫూర్తినివ్వడానికి. ఆ స్ఫూర్తిని టీచర్లు పట్టుకున్న వాళ్ళు చేశారు. నేను ఒక్కడిని చేశానని నేను చెప్పడానికి లేదు, నాలాగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం మీద ఒక పాఠశాల విద్యలో ఒక మంచి సరదా వాతావరణం ఉండింది. ఒక 2-3 సంవత్సరాల కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి. తర్వాత సరే అవి అప్పటి కారణాంతరాలు ఏంటో తెలియదు, కానీ తర్వాత అది ఆగిపోయింది. కానీ అప్పుడు చాలా జిల్లాల వాళ్ళు చెప్పారు మాకు, మా దగ్గర నుంచి కూడా కథావాచకాలు వచ్చినాయి, మా దగ్గర నుంచి కూడా పిల్లల కథల పుస్తకాలు వచ్చినాయని. అవి లైబ్రరీలకు పంపారు. స్కూల్ లైబ్రరీలో కూడా చాలా కాలం ఉన్నాయి. అందులో టీచర్లు రాసినవి కూడా ఉన్నాయి, పిల్లలు రాసినవి ఎక్కువగా ఉన్నాయి. ఇట్లా నేను నేర్చుకోవడానికి, నిరంతరం నేర్చుకునేటువంటి అవకాశాలు మాకు దొరికినాయి సార్. ఇట్లా మాది దాదాపుగా 2014 నా రిటైర్మెంటు, 14 వరకు కూడా నేర్పుతూ ముందుకు జరిగింది. అయితే నేను పనిచేసిన క్రమంలో ఖచ్చితంగా పిల్లలతో రాయించడం, పిల్లలతో కలిసి పనిచేయడం అనేది జరిగింది. ఆ అనుభవం మీకు ఉపయోగపడగా లభించింది మీకు. సరే, బాగుంది. అయితే 2014లో మీరు పదవీ విరమణ చేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత 2016 నుండి తెలంగాణ రాష్ట్రంలో, అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ఈ పిల్లల రచనలు పుస్తకాలుగా వేయడం, వీళ్లకు కార్యశాలలు, వర్క్షాప్స్ చేయడం అనేది ఒక పెద్ద ఎత్తున సాగుతూ వచ్చిన కారణంగా ఇప్పుడు 600 పిల్లల రచనల పుస్తకాలు వేసిన ఒక గొప్ప ఘనత తెలంగాణ సాధించింది. ఇది మొదలు పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది? ఎవరెవరికి అనిపించింది? మీరు ఎవరెవరితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు? ఒక 2 మాటలు చెప్పి ఇంకా నేను ముందుకెళ్తాను. ఎందుకంటే మా బాల్యంలో మేము పిల్లల కోసం వచ్చిన చందమామ లాంటి పత్రికలు చదివాం. పిల్లల్ని బాగా పట్టించుకున్న పత్రికలలో చందమామ, బాలమిత్ర ఆ రోజు కొన్ని ఉండేవి. అయితే పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా, పిల్లలు ఎంత పోటీ పడ్డారో చందమామ పెద్దవాళ్ళు కూడా అట్లానే పోటీ, నేను చదువుతానని అదొక పెద్ద పండగ జరిగేది. కానీ ఈ దాదాపుగా ఒక కాలం గడుస్తూ వచ్చిన తర్వాత, బహుశా ఒక 2014 కంటే ఒక 2 దశాబ్దాల వరకు అది దాదాపుగా అంతా కనుమరుగైపోయింది. పిల్లలకు సంబంధించిన అన్నీ పోయినాయి. పిల్లల్ని అంటే ఎంతసేపు పాఠశాలలు, పాఠ్య బోధన అదంతా ఓకే నడుస్తోంది, కానీ దీనికి ఇంకా బయట నుంచి వచ్చేటువంటి జ్ఞానం అంటే రకమైన వెలితి వచ్చింది. ఇప్పుడు పాఠశాలలో అభివృద్ధి చెందడం పోయి వెలితి ఏర్పడడం అనేది ఒక విశేషం. అయితే పిల్లలకు మంచి చెడు చెప్పేటువంటి కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చేసినాయి. ఇది ఇట్లా జరుగుతున్న నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే 2016లో ఏమైందంటే, మొట్టమొదటిసారిగా నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు నిజామాబాద్లో ఒక కార్యశాల పెడుతున్నాము, మీరు వస్తారా సార్ అని అడిగారు. నిజామాబాద్లో నేను నిజామాబాద్ వాడిని కాబట్టి వస్తారా అంటే పతిపాక మోహన్ అడిగారు, అన్న మీరు వస్తారా? పోయినాను. బాగా జరిగింది. అక్కడ కూడా ఒక 70 వరకు పిల్లలు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి కార్యశాల 16లో జరిగింది. పిల్లలకు కథలు చెప్పాలి అంటే కథలు రాయడం ఎట్లా చెప్పి కథలు రాయించాలి. అప్పుడు పిల్లలు రాసిన కథలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాని నెక్స్ట్ డేనే, తదుపరి రోజే కరీంనగర్ జిల్లాలో ముస్తాబాద్ అనే చోట చింతోజు బ్రహ్మయ్య గారు అని ఒక డాక్టర్ గారు, అదేదో ట్రస్ట్ ఉండింది, వాళ్ళ సహకారంతో అక్కడ నడిచింది. దానికి 11-12 గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారు, చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చారు. అక్కడ కూడా ఒక 70-72 మంది పిల్లలు వచ్చారు. ఆ కార్యశాలకి ఆనాటి సాహిత్య ప్రపంచంలో తెలంగాణలో పేరు తెచ్చుకున్నటువంటి పెద్దవాళ్ళు
పెద్దింటి అశోక్, ఈరోజు పెద్దింటి అశోక్ గురించి తెలియని వాళ్ళు ఎవరు? పెద్దింటి అశోక్ గారు, నలిమేల భాస్కర్ గారు, జోకంటి జగన్నాథం గారు, వారాల ఆనందం, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. పిల్లలకు కథలు ఎట్లా రాయాలో చెప్పారు, సులభంగా కథలు రాయడం చెప్పారు, ఒక ప్రాథమిక సూత్రాలు చెప్పారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం తర్వాత టైం ఇస్తే, ఒక గంటన్నర టైం ఇస్తే పిల్లలు రాశారు. అట్లా మాకు ఒక 70 కథలు అట్లా చేతికి వచ్చినాయి. పిల్లలు కథలు ఇచ్చి తమ ఏం రాశారో అంతా చెప్పారు. ఆ 70 కథల్ని నేను తెచ్చుకున్నాను. ఏం చేయాలో తెలియదు, ఇవి వదిలేయడానికి వీల్లేదు, ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, హైదరాబాద్లో నాంపల్లిలో ఉంది, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రకటన, పత్రికా ప్రకటన ఏంటంటే, ప్రతి సంవత్సరం మేము రచయితలకు ఆర్థిక సహాయం చేస్తాం మీ పుస్తకాలు వేసుకోవడానికి, ఈ సంవత్సరం కూడా అని వాళ్ళు ఇస్తే నేను ఇవి తీసుకొని పోయి వాళ్ళ ముందర పెట్టాను. వాళ్ళు చెప్పారు, సార్ మేము ఎప్పుడు ఇవ్వలేదు పిల్లల కోసం. అంటే ఏంటి సార్ పిల్లలకు చేయకపోతే ఎట్లా అట్లా అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు 10,000 రూపాయలు ఈ పిల్లల కథలు పుస్తకం వేయడానికి, అసలు చరిత్రలో ఎప్పుడు జరగలే. ఒక యూనివర్సిటీ వాళ్ళు స్కూల్ స్థాయి పిల్లలు, పల్లె పిల్లలకు. ఏ సంవత్సరం ఇది? 2016-17 సార్. 16-17 మొత్తానికి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళ సహకారం కారణంగా మీరు అనుకున్న పుస్తకాలను వేయగలరు. అయితే డబ్బు సమస్య కాదు ఇక్కడ. ఏంటంటే యూనివర్సిటీ గుర్తించింది, గుర్తింపు కూడా. ఆ గుర్తింపు అనేది మాకు అమూల్యమైంది. ఆ పుస్తకం అట్లా బంగారు నెలవంకల పేరు మీద పుస్తకం వచ్చింది. ఇది ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది అందరికీ, మిగతా వాళ్ళకి. అరే మేము కూడా కార్యశాలలు చేయాలి, మేము కూడా పిల్లలతో రాయించాలి. దాని కొనసాగింపుగా ఏం జరిగిందంటే, మహారాష్ట్రలో 8వ తరగతి తెలుగు వాచకంలో ఈ పుస్తకంలోంచి ఒక కథని, లోకం భానుప్రకాష్ అనే పిల్లవాడు రాసిన సేంద్రియ వ్యవసాయం అనే కథని వాళ్ళు పాఠంగా పెట్టారు. ఇప్పటికీ ఉంది అది అక్కడి తెలుగు వాచకంలో, అక్కడి తెలుగు మహారాష్ట్రలో. అది మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక పిల్లవాడు రాసిన మొదటి కథ, నేను ఇంత చదువుకున్నాను, నేను రాసింది ఏది పాఠంగా రాలే. ఒక పిల్లవాడు రాసింది రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలంగాణలో బాల సాహిత్య పునరుజ్జీవనానికి బాగా ప్రేరణనిచ్చినటువంటి మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ఇది సిరిసిల్లలో రంగినేని మోహన్ రావు ట్రస్ట్ పాఠశాల ఆవరణలో 2016 నవంబర్లో జరిగిన పిల్లల పండుగ. కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో జాతీయ స్థాయిలో 2 రోజులు ఈ పిల్లల పండుగ జరిగింది. ఇందులో వందలాది మంది పిల్లలు, కనీసం ఒక 50 మంది వరకు విషయాన్ని చెప్పేటువంటి పెద్దలు, పిల్లలకి కథలు ఎట్లా రాయాలి, కవిత్వం ఎట్లా రాయాలి చెప్పేటువంటి బాల సాహితీవేత్తలు పాల్గొన్నటువంటి కార్యక్రమం ఇది. 2 రోజులు అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగితే, దీనిలో కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన బాధ్యుల్లో ఒకరైన గోపి గారు కూడా పిల్లలతోనే 2 రోజులు అక్కడ గడపడం మరో గొప్ప విషయం. ఈ 2 రోజులలో పిల్లలు రాసినటువంటి రచనలతో పుస్తకాలు తీసుకురావడం కూడా గొప్ప ఉత్సాహాన్ని, పిల్లలకి బాల సాహిత్యం పట్ల ఒక అభిరుచి కలగడానికి గొప్ప ఒక భుజం తట్టినట్టుగా, ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టుగా అయింది. దీంతోపాటు ఇప్పుడున్న పరిస్థితి చూసినట్టయితే అనేక చోట్లలో, జహీరాబాద్లో జరుగుతున్న పిల్లల పండుగ కావచ్చు, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పిల్లల పండుగలు కావచ్చు, బాలోత్సవాల పేరు మీద అనేక కార్యక్రమాలు చాలా చోట్లలో చాలామంది పిల్లల కోసం మేలు చేయాలన్నటువంటి వాళ్ళు, వ్యక్తులుగాను అటు సమూహాలుగాను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కలిపి ఈనాడు బాల సాహిత్యం ఇంతగా వ్యాప్తి చెందడానికి, తెలంగాణలో ఇంతగా వెల్లివిరియడానికి, ఒక తెలంగాణలోనే కాదు 2 రాష్ట్రాల్లో ఈరోజు బాల సాహిత్యం ఇంత ఒక 3 పువ్వులు 6 కాయలుగా వికసించడానికి ఇన్ని పరిస్థితులు, ఇంతమంది వ్యక్తులు, ఇంతమంది సహకారం ఉంది. ఇంకా దీనిలోంచే తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. సాహిత్య అకాడమీ కూడా పిల్లల గురించి మీరు కార్యశాలలు పెడితే మేము ఆర్థిక సహాయం చేస్తామని ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయడంతో పాటు అధ్యక్షుడు కానీ, ప్రధాన కార్యదర్శి కానీ ఆ సమావేశాలకు వచ్చి వాటిని విజయవంతం చేశారు. అట్లా చాలా చోట్ల సాహిత్య అకాడమీ పిల్లల్ని పట్టించుకోవడం కూడా అది చరిత్రలో ఒక అద్భుతమే. అట్లా వచ్చినాయి. చివరికి అది ఎంతవరకు వచ్చిందంటే, సాహిత్య అకాడమీ వాళ్ళు అప్పుడు రీడ్ కార్యక్రమం జరుగుతుంది స్కూల్లో. ఆ రీడ్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో, ఏమిటా కార్యక్రమం? రీడ్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ సలహా కూడా మోహన్, నేను, అశోక్ ఉన్నాం. సార్ అంటే అప్పుడు అధ్యక్షులు కాస్త చనువుగా ఉండేవాళ్ళు కాబట్టి, సార్ మరి పిల్లల కోసం కూడా మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఈ పని కూడా చేద్దాం స్కూళ్ళల్లో అంటే చేద్దామని వెంటనే మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని ప్రతి పాఠశాలలో కూడా మన ఊరు మన చెట్టు ఇది అంశం, దీని మీద కథ రావాలి. ప్రభుత్వ పాఠశాలలో పర్యావరణంతో సంబంధం ఉంది, కథలు రావాలని అంతకుముందు రోజు జూమ్లో
ట్రైనింగ్ ఇచ్చి తెల్లారి పెడితే సుమారు ఒక 5 లక్షల మంది పిల్లలు కథలు రాశారు. ఎన్ని కథలు వచ్చినాయి అంటే మండల్లో ఫిల్టర్ చేసి జిల్లాకు వస్తే, జిల్లా నుంచి ఏరి సాహిత్య అకాడమీ పంపిస్తే కుప్పతెప్పలుగా కథలు వస్తే మేమంతా, నేననే కాదు, అశోకనే కాదు, చాలామంది అప్పటికి బాల సాహిత్యం రాయడం చాలా పెరిగిపోయింది. టీచర్లు ప్రతి వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రతి జిల్లాలో కూడా కార్యశాలలు జరుగుతున్నాయి, ప్రతి స్కూల్లో కూడా మేము రాయాలి, మేము రాయించాలనే ఒక అవగాహన బాగా పెరిగిపోయింది. అందరు కలిసి ఫిల్టర్ చేస్తే ప్రతి జిల్లా నుంచి పిల్లలు రాసిన కథల పుస్తకాలు వచ్చినాయి. ఇది సాహిత్య అకాడమీ చేసిన గొప్ప పని. అది జరగలే ఇప్పటికీ. ఆ పుస్తకాలు, ఆ సెట్లు చాలా అంటే అప్పుడు రీసెంట్లీ, అది 2 సంవత్సరాల కిందట అనుకుంటా, 2-3 సంవత్సరాల కింద కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 33 జిల్లాల పిల్లల కథలు వచ్చినాయి సార్. పుస్తకాలు 3 జిల్లాల పిల్లల కథలు 33 పుస్తకాలుగా వచ్చినాయి. సరే, అది అంటే ఒక బాల సాహిత్యం పెరగడానికి అటు ప్రభుత్వ వర్గాల నుంచి, ఇటు స్వచ్ఛంద సంస్థల నుంచి, ఇప్పుడు వేదకుమార్ గారు బాలచలిమి పత్రిక అంతకుముందు మూతబడింది, మళ్ళీ ఆయన పిల్లల కోసం ఆయన బాలచలిమిని పునరుద్ధరించారు, నడుస్తుంది. మొలక పత్రిక, వేదాంత సూరి గారు మొలక పత్రికను తీసుకొస్తున్నారు. ఇట్లా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి పిల్లల కోసం వస్తున్నాయి. అయితే ఈ 2 పత్రికలు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు ఈ వాతావరణం మొత్తం ఎట్లాంటి వాతావరణం వచ్చిందంటే ప్రతి స్కూల్ కూడా మేము మా పిల్లలతో రాయించాలి, మేము మా పిల్లలతో రాయించాలి, మేము మా పిల్లలతో రాయించాలని. ఆదిలాబాద్ లాంటి చోట్ల నుంచి కూడా కరోనా పీరియడ్లో కూడా జూమ్ కార్యక్రమాలు జరిగినాయి. పొరెడ్డి అశోక్ గారి స్కూల్లో చదువుకుంటున్న ఒక గీస శ్రీజ అనే అమ్మాయి రాసిన కథల్ని పొరెడ్డి అశోక్ గారు జూమ్ మీటింగ్ పెట్టారు. అందులో నేను ఉన్నాను. కరోనా కాలంలో పిల్లలకి కథలు ఇట్లా రాయాలి, జూమ్ మీటింగ్ పెడితే అందులో 2 రోజులు క్లాసెస్ తర్వాత పిల్లలు కొందరు రాశారు. అందులో గీస శ్రీజ అనే అమ్మాయి 10 కథలు ఏదో రాసింది. దాన్ని పొరెడ్డి అశోక్ గారు కథల పుస్తకంగా తీసుకొచ్చారు. ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నారనుకుంటాను అప్పుడు. ఆ పుస్తకంగా తీసుకొస్తే ఆ అమ్మాయికి ఆ పుస్తకం ఎక్కడ లేని గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది. ఇక్కడ పెద్ద ప్రభుత్వ అధికారులు వీళ్ళు అందరూ కూడా దాన్ని ఆవిష్కరణలో పాల్గొన్నారు. దానికి ఆ అమ్మాయికి జాతీయ స్థాయిలో యంగ్ అచీవర్ అవార్డు రావడానికి ఆ పుస్తకం బేస్ అయింది. ఆ అమ్మాయికి నేషనల్ లెవెల్లో స్కాలర్షిప్ రావడానికి ఆ పుస్తకం బేస్ అయింది. ఇట్లా పిల్లలు తాము రాసిన పుస్తకాలతో చాలా గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి దశాబ్దం ఇది. ఈ దశాబ్దంలో సుమారుగా మీరు ఇప్పుడు అన్నారు 600 అని, ఖచ్చితంగా నేను లెక్కలు చెప్పలేను కానీ 500-600 మధ్యన తెలంగాణ నుంచి పిల్లలు రాసిన పుస్తకాలు వివిధ ప్రక్రియల్లో, కథలే కాదు కవిత్వాలు రాశారు, పద్యాలు, శతకాలు రాశారు, అమ్మకు ఉత్తరాలు రాశారు, నాన్నకు ఉత్తరాలు రాశారు. మా నాన్నే మా హీరో, మా అమ్మకు ఉత్తరం. ముఖ్యంగా ఈ ఖమ్మం ప్రాంతం నుంచి ఒక అమ్మాయి రాసింది, అమ్మకు రాసిన ఉత్తరంలో చదువుతుంటే కంట తడిపెట్టుకోకుండా మీరైనా నేనైనా, అది నేను సాధికారంగా చెప్పగలను, కంట తడిపెట్టుకోకుండా ఉత్తరాన్ని చదవాలి. ఎందుకంటే పాఠ్యపుస్తకాల్లో కూడా ప్రతి పాఠం వెనక రకరకాల ప్రక్రియల్ని వాళ్ళు పరిచయం చేస్తున్నారు. పిల్లలు రాయాలి తప్పనిసరిగా, పిల్లలతోనే రాయించడం, పిల్లలు రకరకాల యాక్టివిటీస్ అనే మాట అన్ని పిల్లలతో ప్రాజెక్ట్ వర్కులుగా అవి రాయిస్తూ ఉన్నారు, సృజనాత్మక కృత్యాలుగా రాయిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే, అంటే పాఠానికి దూరంగా కూడా పోయినట్టు కాదు, ఇది చదువులో భాగంగానే వాళ్ళు తీసుకుంటున్నారు. అట్లా చూసినప్పుడు ముఖ్యంగా ఈ మొయినాన్ అని ఒక ఖమ్మం జిల్లాలో ఒక స్కూల్ ఉంది. అందులో షఫీ గారు తెలుగు పండితుగా పనిచేస్తున్నారు. అనేక ప్రయోగాలు చేయిస్తున్నారు. అందులో ముఖ్యంగా అమ్మకు రాసిన ఉత్తరాలు, ఆ పిల్లలంతా పేద పిల్లలు, వాళ్ళ తల్లి గురించి ఒక అమ్మాయి రాస్తుంది. మొదట, అమ్మ నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్ల మాకు వద్దని తీసుకెళ్ళి ఒక ముళ్ళ కంపలో పడేశారట కదా, మిమ్మల్ని చివరికి ఏదో తాతయ్య తెచ్చుకున్నారట. ఇట్లా రాస్తూ ఉంటే చాలా దుఃఖంగా ఉంటుంది సార్ మనకు. అంటే పిల్లలు ఆ జీవితాన్ని ఎంత దగ్గరగా చూశారు. ఇట్లాంటి మనసును కదిలించే విషయాలు కూడా పిల్లలు రాస్తున్నారు. సో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే, ఎందుకంటే మేము ఇక్కడ మాకు పిల్లలే, ఏ రాష్ట్రంలో అయినా పిల్లలే, మేము ఎక్కడైనా కూడా మా పిల్లలుగానే మేము ఫీల్ అవుతున్నాం. నిజంగా అది మనిషి తెలుగు పిల్లలు కాబట్టి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పుస్తకాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక 500కు పైగా పుస్తకాలు తెలంగాణ నుంచి వచ్చినాయి వివిధ ప్రక్రియల్లో. ఆంధ్ర నుంచి కూడా వస్తూ ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు అంటే టీచర్లు పిల్లల్ని సాహిత్యానికి దగ్గరగా చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు అంటే మా బాల్యాలలో జరిగేది, కానీ ఈ దశాబ్దంలో చాలా విస్తృతంగా జరుగుతుంది. మా బాల్యాలలో కంటే ఇప్పుడు చెప్పుకోదగిందంటే పిల్లలతోనే రాయించాలి, బాల సాహిత్యం పిల్లలే రాసుకోవాలి, పిల్లలు రాస్తే బాగుంటుంది,
వాడి కడుపు నొప్పి వాడు చెప్పుకోవాలి, వాడి సంతోషం వాడు చెప్పుకోవాలి, వాడి ఫీలింగ్ వాడు చెప్పుకోవాలి అనేది ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు అందరూ దాదాపు పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఏ ఒక్కరి గొప్పతనమో కాదు సార్, ఇందులో అందరి కంట్రిబ్యూషన్. ఇందులో అంటే ఈ ఉద్యమాన్ని నడిపించడంలో మేము కూడా ఒకళ్ళమైనందుకు సంతోషంగా. ఎవరెవరు మీతో ముఖ్య? గరిపల్లి అశోక్ గారు. ఏ ఊరు? గరిపల్లి అశోక్ గారు ఇప్పుడు సిద్దిపేటలో ఉంటారు. తర్వాత విఆర్ శర్మ, నేను, మీకు తెలుసు. తర్వాత ఇక మోహనే, ఆయన మొత్తం ప్రభుత్వం పని, ఆయన అఫీషియల్గా చేసే పని అంతా ఆయన చేస్తూ ఉన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ చేస్తున్నారు. తర్వాత అమరావతి నీరజ, డాక్టర్ హారిక, డాక్టర్ సిరి, ఒక్కరని కాదు సార్, చాలా మంది. శాంతారావు గారు, సిఏ ప్రసాద్ గారు, తర్వాత చొక్కాప్ వెంకటరమణ గారు, దాసర్ వెంకటరమణ గారు, పైడిమర్రి రామకృష్ణ గారు, అంటే లిస్ట్ చెప్తూ ఉంటే ఒక 50-60 మంది చెప్పుకోవచ్చు. అంటే ఒక్కరని కాదు. నేనేమంటున్నానంటే ఇది ఏ ఒక్కరి గొప్పతనం కాదు, అందరి సహకారంతో మనిషికి ఒక చేయేస్తే ఈరోజు పిల్లల కోసం ఏదో ఒక మేలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఏం ఆశిస్తున్నారు అంటే పిల్లలకి భాషా నైపుణ్యాలు దీని ద్వారా బాగా పట్టుబడతాయని, మాట్లాడడం బాగా పెరుగుతుందని, ముఖ్యంగా మాట్లాడే పద్ధతులలో ఉండేటువంటి రకరకాల కోణాలు పిల్లలకు అర్థమవుతాయని, ధైర్యంగా మాట్లాడగలరని. బాగుంది. మంచి అభివ్యక్తినివ్వని చదువు కాదు, అది భాషా నైపుణ్యాలు, చదువుకోవడం, మనసులో ఊహించింది చెప్పడం, రాయడం, ఇట్లాంటి వాటికి స్కూల్లో పాఠ్య పుస్తకాలకు పరిమితమైన దాంతో పాటు ఇటు జీవితానికి సన్నిహితం చేస్తూ భాషా నైపుణ్యాలను నేర్పడం, ఆడుతూ పాడుతూ సంతోషంగా నేర్చుకోవడం, పరీక్షల కోసం కాదు జీవితం కోసం నేర్చుకోవడం ఎట్లా అనేది ఒకటి మేము ఆలోచిస్తున్నాం. కథ ఎప్పుడు ఒక కథ అనేది టైంపాస్ కాదు, కథ జీవితం చెప్తుంది, బతకడం చెప్తుంది. పంచతంత్రం అందుకే కదా సార్, ఒక రాజుగారి కొడుకులు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు, వీళ్ళు రేపు రాజ్యం చేయాలి, ఈ రాజ్యాన్ని నడిపేంత జ్ఞానం వీళ్ళకి రావాలి, ఈ చదువు ఎట్లా అని బాధపడుతున్నప్పుడు విష్ణుశర్మ వచ్చి కథల ద్వారా, అదే కదా పంచతంత్ర కథలు, కథల ద్వారా మేము పిల్లలకు కూడా కథని చెప్పడంతో పాటు కథను చూసే కోణాన్ని కూడా మేము చెప్తున్నాం. ఉదాహరణకి కథ అంటే సింహము కుందేలు కథ. సింహం అన్నిటినీ చంపుతూ ఉంది, వాటి మధ్యన ఒక అసమతుల్యమైనటువంటి ఒక ఒప్పందం జరిగింది, రోజుకొకళ్ళని పంపిస్తామని. అయినా సరే ఆ కుందేలు వంతు వచ్చింది, కుందేలుకు చావడం ఇష్టం లేదు, బతకాలి ఎట్లా, అది బతికింది ఎట్లా, సింహానికి ఉన్న బలం దానికి లేదు, దానికి పంజాలు లేవు, కూరలు లేవు, బతికింది ఎట్లా. ఇది కేవలం కథ కాదు, ఇక్కడ కుందేళ్ళు అంటే మనమే, మన చుట్టూ సింహం లాంటి సమస్యలు ఉన్నాయి రా నాయన. ఈ సింహాల నుంచి మనం తప్పించుకోవడానికి మనకి ఇక్కడ ఒక ప్రకృతి మనకు బుర్ర అనేది ఇచ్చింది కదా. ఓహో, ఇది కదా ఈ కథ చెప్తోంది. ఇది నేను చెప్తున్నమాట కదా సార్. కృష్ణకుమార్ అనే విద్యావేత్త, ఆయన దీన్ని ఎనాలిసిస్ చేస్తూ కథను చూడడం చెప్పండి పిల్లలకి. కథలు అనేవి సమయం కోసం కాదు, ప్రతి కథ జీవితాన్ని చెప్తుంది. కథల్ని ఎలా చూడాలి, కథలు సూచించబడిన అనేక అర్థాలు ఎలా ఉన్నాయి, ఏ కోణాలు ఉన్నాయి అనేది కూడా చెప్తుంటే చదవటం కూడా రావాలి. అంటే చదివి విశ్లేషణ చేసుకుని ఆ చదువు కూడా, అది విశ్లేషించడం అనేది కూడా మనకు పాఠ్యపుస్తకాలలో ఒక భాగంగా చెప్తున్నారు. రాజుగా 7 కొడుకులు వేటకు పోయినరు, చేపలు తెచ్చినరు, కథ కూడా అంతే కదా, అది జీవితం, మానవ జీవితం. మీ బాల్యంలో లేదు ఇంత విశ్లేషణ? లేదు. ఇప్పుడు కృష్ణకుమార్ లాంటి వాళ్ళు విద్యావేత్తలు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రాజుగారు 7 చేపల కథ మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ మానవ మనస్తత్వం, చేప ఎండకపోవడానికి చీమ కారణం ఎట్లా అయింది కాదు కదా, ఒకటి కార్యకారణ సంబంధం అని అర్థం చేసుకోవచ్చు, లేదా మానవ స్వభావం, ఈ తప్పెందుకు జరిగిందంటే నా తప్పేం లేదు, వాడు నువ్వెందుకెండలే, నన్ను వాడు మేపలే, నువ్వెందుకు మేపలే, వాడు నన్ను ఎడవల అంటే ఒకటి మీద ఒకటికి వేస్తూ తప్పించుకొని అత్యంత బలహీనమైన చీమను బలిపెట్టే ప్రయత్నం ఆ కథలో జరిగింది. బాగుంది. ఇట్లా తెలుగు పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ రకమైన దృష్టికోణంతో చదువు సాగాలనే ఏర్పాటు జరిగింది కొన్ని సంవత్సరాలుగా. దానితో పాటు పిల్లల రచనలు ప్రోత్సహిస్తూ, ప్రచురిస్తూ, వాటికి ఆదరణ కల్పించి, వాటికి ప్రాచుర్యం తెచ్చే పని కూడా తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో 2005 తర్వాత ఈ అవకాశాలు బాగా పెరిగాయి. దాంతోపాటు మీరు చేస్తున్న పని వల్ల కూడా ఇన్ని రచనలు, ఇన్ని పుస్తకాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి విద్యా వ్యవస్థతో మంచి అనుబంధం కల్పించుకుంటూ దానికి ఒక విస్తృతమైన రూపం, దానికి ఒక సమగ్ర రూపాన్ని బయట మళ్ళీ కల్పించే పని మీరు ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి సార్. ఇదే ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ప్రైమరీ స్కూల్ నుంచి పిల్లలు ఇంగ్లీష్లో కథలు రాస్తే ఆ ఇంగ్లీష్ కథల పుస్తకాన్ని తీసుకొని పిల్లలు హైదరాబాద్లో బుక్ ఫెయిర్లో ఆ పెద్ద వేదిక మీద ఆవిష్కరణకు పిల్లలు ఇక్కడి నుంచి దాన్ని తీసుకొని వచ్చారు. ఆవిష్కరణలో నేను కూడా ఉండడం నాకు సంతోషం. తర్వాత ఇంకొకటి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇప్పుడు రేడియో స్టేషన్లో ఈ మాట కూడా నేను విన్నాను, పిల్లల కథలు చెప్పిస్తున్నారు ప్రతిరోజు ఉంది. అది చాలా గొప్ప విషయం సార్. నేను ఒక 20-25 ఏళ్ల కిందట నిజామాబాద్ జిల్లాలో కొంత మాకు అవకాశం దొరికింది. మాకు అప్పుడు మా పిల్లల్ని మేము 2 కదంబ కార్యక్రమాల పేరు మీద పిల్లలతో చేయించాం.
కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక మంచి కృషి జరుగుతుంది. అందుకు నేను అభినందించే స్థాయి నాకు ఉందా లేదా నాకు తెలియదు, కానీ అభినందించకుండా అయితే నేను ఉండలేకపోతే. అయితే ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నప్పుడు ఆదిలాబాద్ కేంద్రంలో పుస్తకాలు మాత్రం అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయి. అన్ని ప్రాంతాల రచనల్ని రేడియో ద్వారా మళ్ళీ చదివి ఇక్కడ చేస్తున్నారు. అది చక్కగా చదువుతున్నారు సార్, చక్కగా పరిచయం చేస్తున్నారు. అది వారు చేస్తున్న వాళ్ళకి కూడా వ్యక్తిగతంగా నేను అభినందనలు చెప్పకుండా అయితే నేను ఉండలేను. మీ కార్యక్రమానికి ఒక ఎక్స్టెన్షన్ లాగా, ఒక కొనసాగింపులా ఆకాశవాణి కూడా సహకారం ఇచ్చి ఆదిలాబాద్ కేంద్రం చేయగలుగుతుంది. చాలా సంతోషం. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను సార్. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులలో గతకాలపు బాల్యాలు లేవు, గతకాల పరిస్థితులు లేవు. ఈనాటి బాల్యానికి గతకాలపు మళ్ళీ అదే మంత్రాలు, అదే మూఢనమ్మకాలు, లేకుంటే అదే మాంత్రికులు అని కాకుండా సైన్స్ ఈరోజు పెరుగుతోంది. ఈ సైన్స్తో వక్రమార్గం పట్టకుండా సైన్స్ని కరెక్ట్గా ఉపయోగించుకునేటట్టుగా చేయడానికి, సైన్స్ పట్ల ఒక అభిరుచి కలిగేటట్టుగా చేయడానికి, సైన్స్ అంటే ఇష్టపడేటట్టుగా చేయడానికి నేను గరిపల్లి అశోక్ గారు సైన్స్ ఫిక్షన్ కథల్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం సార్ పిల్లల కోసం. మీరు కూడా ఎన్నో రాశారు కదా రచన? నేనైతే అన్ని ముఖ్యంగా ఈ టీనేజ్ పిల్లల కోసం, కౌమార దశలో ఉండే పిల్లల కోసం సైన్స్ ఫిక్షన్ కథలు రాస్తున్నాను, నవలలు రాస్తున్నాను. ఇప్పటికి దాదాపు ఒక 5 నవల్స్ అట్లా వచ్చినాయి. కథలు అయితే నేను దాదాపుగా సైన్స్ ఫిక్షన్ కథలు రాస్తాను. మీరు చెప్తున్నది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది, అది అన్నిటినీ కమ్మేయబోతోంది, ఏమి జరగబోతోంది, సమాజం ఏ దిశలో పోతుందో తెలియని ఒక సంక్షోభ సమయం లాంటిది ఉంది ఇప్పుడు. కానీ వైజ్ఞానిక దృష్టి అనేది చాలా అవసరము. వైజ్ఞానిక దృష్టి, సృజనాత్మకత రెండిటికీ కూడా ఒక సవాల్ రాబోతుంది, ఒక గొప్ప అవకాశం కూడా రాబోతున్నదేమో అన్న సంధి సమయంలో మీరు దాని మీద దృష్టి ఒక సైన్స్ ఫిక్షన్ కథల పోటీ ఈసారి కూడా మేము కథల పోటీ పెట్టాం. దాదాపు 110 కథలకు పైగా వచ్చినాయి. వాటిని కూడా మేము పుస్తకంగా, అందులోంచి కొన్ని ఏరిన కథల్ని మేము పుస్తకంగా తీసుకొస్తున్నాము. చివరికి ఒక మాట చెప్తాను సార్. ఫిబ్రవరి నెలకు ఒక గొప్పతనం ఉంది సార్. ఈ ఫిబ్రవరి నెల మనం మాట్లాడుకుంటున్న ఈ ఫిబ్రవరి నెల చాలా గొప్పతనం ఉంది సార్. ఎందుకంటే ఇది నేషనల్ సైన్స్ డే వచ్చిన రోజు. సివి రామన్ గారి వల్ల సైన్స్కి ఎంత ఒక స్థితి. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. అయితే సైన్స్ పరంగా రామన్ గారు చేసిన ఎంత గొప్పతనం ఉందో దాని వెనక సైన్స్కి, సాహిత్యానికి సంబంధం ఏందో నేను చెప్తాను. ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేవారు, సిరిగురి జయరావు. 1928లో రామన్ ఎఫెక్ట్ డిక్లేర్ అయిందని సైన్స్ డే అయితే 1927లోనే ఈయన తొలి సైన్స్ ఫిక్షన్ కథ రాసిన తెలుగువాడు సిరిగురి జయరావు. పరమాణువులో మేజోవాణి అని తొలి సైన్స్ ఫిక్షన్ కథ 1927లో ఆయన శిష్యుడిగా ఉండి ఈయన రాశాడు. అది సైన్స్ ఫిక్షన్ కథ. పరమాణువులోకి ఒక మనిషి ప్రవేశిస్తే అక్కడ ఏముంటది, ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్ అది చెప్తుంది. ఒక అద్భుతం. అంటే ఒక వ్యక్తి ప్రవేశిస్తే ఏముంటుంది అక్కడ, ఏం కనబడుతుంది, అసలు ఏం చూస్తాడు, ఏం చూడొచ్చు, ఏం వినొచ్చు, పరమాణువులో మేజవాణి, ఆ సౌండ్ ఏంటి, అది ఏముంటుంది అనేది ఆ రోజులలో కాదు. ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్ అక్కడికి చేరింది. సైన్స్కి అంటే ఆయన సైంటిస్టు, ఈయన కూడా సైంటిస్టు, ఈయన ఒక సాహిత్యవేత్త. దాని తర్వాత ఈ నెలలో సైన్స్కి ఇటు సాహిత్యానికి ఉండే సంబంధాన్ని చెప్పడానికి ఒక 2-3 చెప్తాను సార్. చెప్పాలి. ఈ నెలలోనే జాతీయ సైన్స్ దినోత్సవం, ఈ నెలలోనే ప్రపంచ మాతృభాషల దినోత్సవం, ఈ నెలలోనే మఖ్దూమ్ మొయినుద్దీన్ గారి పుట్టినరోజు. మీకు తెలుసు, మహాకవి. ఈ నెలలోనే సరోజినీదేవి గారు పుట్టారు, భారత కోకిల. నీలా జంగయ్య గారు పుట్టారు. ఇట్లా సాహిత్యవేత్తలు ప్లస్ అటు సైంటిస్టుల వరకు చూసుకుంటే థామస్ ఎల్వా ఎడిసన్ ఈ మంత్లోనే పుట్టారు. చార్లెస్ డార్విన్ ఈ మంత్లోనే పుట్టారు. గెలీలియో, ప్రపంచానికి వీళ్ళంతా ఎంత గొప్ప సైన్స్ని అందించారు. కోపర్నికస్, వీళ్ళంతా ఈ నెలలోనే పుట్టారు. ఫిబ్రవరి నెలలో మనం ఇక్కడ మీతో మిమ్మల్ని కలిసి రేడియో స్టేషన్లో మాట్లాడుకోవడం సైన్స్కి, సాహిత్యానికి ముడేసిన నెల ఇది. అదే దిశగా ఇప్పుడు తెలంగాణలో వస్తున్న పిల్లల రచనలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ వైజ్ఞానిక నేపథ్యము, సాహిత్య నేపథ్యము, వైజ్ఞానిక సృజనాత్మక ఆలోచన, సాహిత్య సృజనాత్మక ఆలోచన, ఇవన్నీ కూడా కలవాల్సిన అవసరం ఉంది. కొత్త యుగం అట్లాంటిది. కాబట్టి ఆ దిశగా వెళ్ళడానికి కూడా గత 10 ఏళ్లుగా పిల్లల్లో ఉండే సృజనాత్మకతను ప్రోత్సహించి, పిల్లలు తెలుగులో రచనలు చేసేలా చేసి, వాటిని పుస్తకాలుగా వేసి, వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ, వాటికి విలువను, గౌరవాన్ని, గుర్తింపును కలిగిస్తూ మీ బృందం అంతా చేస్తున్న పని ఒక మంచి స్థాయికి వచ్చింది. దానికి ముందు ఇంకా రాబోయే కాలంలో దీనికి మరింత రెలవెన్స్, లేక కాలంతో పాటు దీనికి ఉండే అనుబంధం అనేది చాలా గొప్పగా
అవసరమవుతుంది. అది అలా వెళ్ళడానికి కావలసిన నేపథ్యాన్ని మనం తెలంగాణలో మీ అందరి కృషి వల్ల సృష్టించుకోగలిగినాము. ఇది గొప్ప సందర్భం. ఈ సందర్భం వెనకాల ఉన్న చరిత్రను ఆకాశవాణికి వచ్చి మీరు ఇంత వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మరిన్ని కొత్త పుంతలు తొక్కుతూ మరింత ఆవేశంతో, మరింత సృజనాత్మకతతో, మరింత నిమగ్నతతో ఈ పని సాగుతుందని ఆశిద్దాం. చివరిగా మీరు చెప్పాల్సిన మాట ఏదైనా ఉంటే చెప్పండి. ఏం లేదు సార్, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బాల సాహిత్య విస్తరణ కోసం కృషి చేస్తున్నటువంటి బాల సాహిత్యవేత్తలు ఈరోజు 100కు పైగా కనబడతారు. వాళ్ళల్లో చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, కొందరు ఉపాధ్యాయులు కాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు చేస్తున్న పనిని అభినందిస్తూ పిల్లల తరఫున వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. తెలంగాణలో బాల సాహిత్య వికాసం స్వీయ అనుభవాలు ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా, మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా, మీ వాళ్లకు ఈ కార్యక్రమాల్ని వినిపించాలి అనుకున్నా, మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FMలోకి వెళ్ళి వినొచ్చు. వినడమే కాదు, మీ వాళ్లకు షేర్ చేయండి. కార్యక్రమాల్ని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.